హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీకు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం గురించి నేనైతే మీకు వివరంగా తెలియజేస్తున్నాను కదండి. నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఓకేనా? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అరటిపండు, బనానా వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ బనానాని మనం ఎలా యూజ్ చేయాలి, అసలు బనానాల వల్ల మన స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఖచ్చితంగా మన వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? బనానా అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా బనానా అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బనానా మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికనో ఎప్పుడు అంటే ఇయర్ లాంగ్ ఎప్పుడు దొరికే ఒక ఫ్రూట్ అనమాట బనానా. ఈ బనానా వల్ల మనకి హెల్త్కి చాలా ఉపయోగం ఉంది, అలాగే మన స్కిన్కి కూడా చాలా ఉపయోగం ఉందన్నమాట. ఏంటంటే బనానాలో చాలా రకాల విటమిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనకి మన స్కిన్కి కావాల్సింది ఏంటండి? రెటినాల్ కదా. ఈ బనానాలో అయితే ఈ రెటినాల్ అయితే చాలా బాగా అయితే ఉంది, పుష్కలంగా. ఈ రెటినాల్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనం ఖచ్చితంగా అందరూ వాడేది ఏంటండి? రెటినాల్ సీరమ్స్ అని, అవన్నీ విటమిన్ సి సీరమ్స్ అని, ఇవే కదా వాడేది. ఇవన్నీ కూడా ఈ బనానాలో న్యాచురల్గానే ఉన్నాయన్నమాట. ఈ రెటినాల్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మన స్కిన్ ఏదైతే డ్యామేజ్ అయిన స్కిన్ ఉంటుందో ఆ డ్యామేజ్ని ఈ రెటినాల్ అన్నది క్లియర్ చేస్తుంది అనమాట. రెటినాల్ అందుకే కదా మనందరం రెటినాల్ సీరమ్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం. యూవీ రేస్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని అది మనకి ఏదైతే ట్యాన్ అయిపోయి ఉంటుందో ఆ ట్యాన్ని ఈ రెటినాలే కాకుండా ఈ బనానా కూడా మనకి ఆ ట్యాన్ అన్నది సన్ నుంచి వచ్చిన డ్యామేజ్ని క్లియర్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ రెటినాల్ వల్ల ఉపయోగం ఏంటంటే, మెయిన్ వ్రింకిల్స్ 30+ తర్వాత ప్రతి ఒక్కరికి వ్రింకిల్స్ అన్నవి వస్తాయి కదా. ఆ వ్రింకిల్స్ అన్నవి రాకుండా ఈ రెటినాల్ అన్నది మనల్ని రక్షిస్తుంది అనమాట. ఈ రెటినాల్ వల్ల అటువంటి ఉపయోగం ఉంది. అటువంటి రెటినాల్ని మనం సీరమ్స్ ద్వారా కెమికల్స్ రూపంలో తీసుకుంటున్నాం కదా. అలా కాకుండా ఈ అరటిపండు వల్ల మనకి రెటినాల్ అన్నది మనకి లభ్యమవుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో ఇంకా విటమిన్ ఈ ఉంటుంది. ఈ విటమిన్ ఈ అన్నది ఈ బనానాలో అయితే విటమిన్ ఈ అన్నది పుష్కలంగా ఉందన్నమాట. ఈ విటమిన్ ఈ వల్ల మనకి పట్టు లాంటి మృదువైన చర్మం అయితే మనకి దొరుకుతుందన్నమాట. మన స్కిన్ యంగ్గా గ్లోగా ఉంటుంది, ముట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. అలాంటి స్కిన్ ఈ విటమిన్ ఈ వల్ల దొరుకుతుంది. అంతేకాకుండా విటమిన్ ఈ మనల్ని యూవీ రేసెస్ నుంచి కాపాడుతుంది. సన్ నుంచి డ్యామేజ్ అయిన సన్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని మళ్ళీ రిపేర్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ బనానాలో అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా బి కాంప్లెక్స్ అన్నది అరటిపండులో అయితే బాగా పుష్కలంగా ఉందన్నమాట. ఈ బి కాంప్లెక్స్ మన స్కిన్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, డ్యామేజ్ అయిన సెల్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ ఉత్తేజపరుస్తాయి. అంటే ఎలా అంటే రెజ్యూనేట్ చేస్తుంది. మళ్ళీ డ్యామేజ్ అయిపోయిన ఈ స్కిన్ సెల్స్ని మళ్ళీ రెజ్యూనేట్ చేసి చర్మ కణజాలానికి బాగా ఈ బి కాంప్లెక్స్ అన్నది ఉపయోగపడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే, ఈ ఏదైతే డ్యామేజ్ అయిన స్కిన్, ఇప్పుడు మనం ఎండలోకి వెళ్తాము, దానివల్ల మన స్కిన్లో చాలా సెల్స్ అన్నవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా. ఆ సెల్స్ని ఇది తిరిగి రీజనరేట్ చేస్తుంది అనమాట. రీజనరేట్ చేయడం వల్ల చర్మ కణజాలం బాగా మళ్ళీ తిరిగి ఉత్తేజింపబడి బి కాంప్లెక్స్ వల్ల మళ్ళీ మనకి స్కిన్ మళ్ళీ యథావిధిగా మంచి గ్లో అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అరటిపండులో చాలా మనకి అలా ఏమేమి ఉన్నాయంటే, రెటినాల్ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, విటమిన్ ఈ ఉంది, ఇంకా మెయిన్ ఏంటంటే పొటాషియం కూడా
ఈ అరటిపండులో ఇంకా ముఖ్యంగా పొటాషియం అన్నది చాలా పుష్కలంగా ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ పొటాషియం మన స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడుద్ది అన్నమాట అంటే, డ్రై స్కిన్ అయిపోయిన స్కిన్ని, అంటే మన చర్మంలో నీటి శాతం తగ్గిపోయి మన చర్మానికి బ్లడ్ అన్నది నీటి శాతాన్ని పంప్ చేయడం తగ్గిపోయినప్పుడు ఈ బనానాలో ఉన్న పొటాషియం మన స్కిన్కి మళ్ళీ నీటి శాతాన్ని యథావిధిగా పంప్ చేసేలాగా చేస్తుంది అనమాట బ్లడ్. అంతేకాకుండా ఏదైతే డిహైడ్రేట్ అయిపోయింది అంటూ నిర్జీవంగా ఉన్న స్కిన్ని మళ్ళీ మాయిశ్చరైజింగ్గా తయారవడానికి సహాయపడుతుంది అనమాట ఈ పొటాషియం అన్నది. అంటే డిహైడ్రేట్ అయిపోయి చర్మానికి నీటి శాతం ఏదైతే తగ్గిపోయిందో ఈ పొటాషియం అన్నది ఆ నీటి శాతాన్ని పెంచి మళ్ళీ బ్లడ్ ఎక్కువగా నీటిని పంప్ చేసేలాగా స్కిన్ కణజాలానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా పొటాషియం వల్ల మన స్కిన్కి ఉపయోగం ఉంది. అలాంటి పొటాషియం కూడా ఈ బనానాలో అయితే పుష్కలంగా ఉందన్నమాట. మరి ఇన్ని విటమిన్లు, ఇన్ని పొటాషియము, విటమిన్ ఈ, రెటినాల్, బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని మనం తినడమే కాకుండా ఫేస్కి మంచి ప్యాక్స్ లాగా ఉపయోగించుకుంటే ఏ విధంగా మన స్కిన్కి ఉపయోగపడద్దు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటంటే ఈ స్కిన్కి ఈ అరటిపండు ఏ కాంబినేషన్స్తో ప్యాక్స్ వేసుకుంటే మనకి మంచిదో నేను ఈరోజు మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే బాగా పండిన అరటిపండుని తీసుకుని అందులో 1 స్పూన్ పసుపు, కొంచెం పెరుగు, ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలన్నమాట. అరటిపండుని అయితే ఫస్ట్ బాగా మిక్సీ చేసుకుని అందులో కొద్దిగా పసుపు, కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసి ఎక్కడైతే మనకి ఎండ తగులుతుందో ఆయా ప్లేసుల్లో పెట్టుకుని అప్లై చేసుకుని 20 మినిట్స్ ఉంచి వాష్ చేసుకోవాలన్నమాట. ఈ కాంబినేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే, ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది బాగా, ఓకేనా. ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. సన్ వల్ల డ్యామేజ్ అయిన సన్ ప్రొటెక్షన్ లాగా మనకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సన్ వల్ల ట్యాన్ అయిపోయిన స్కిన్ని ఆ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా ఆయిలీ స్కిన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. పింపుల్స్ని తగ్గిస్తుంది. ఈ మూడింటి కాంబినేషన్ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అలాగే పింపుల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ కాంబినేషన్. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే, బాగా మాగిన అరటిపండు ఒకటి తీసుకుని అది మిక్సీ చేసి అందులో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం కలిపి మనకి ఫేస్కి ప్యాక్ లాగా అయితే యూజ్ చేయాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనమాట అంటే, పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అంటాం కదా, ఆ మంగు మచ్చలకి ఈ విటమిన్ సి, అరటిపండులో ఉన్న విటమిన్ సి, అలాగే నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి, ఇదంతా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దానివల్ల ఎక్కడైతే మన స్కిన్ మీద ప్యాచెస్ లాగా, బ్లాక్ ప్యాచెస్ లాగా కనిపిస్తాయో అవి అయితే క్రమక్రమంగా కొన్నాళ్ళు వాడుతూ ఉంటే క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి అనమాట. పిగ్మెంటేషన్ గురించి మీకు ఒక వీడియోలో చెప్పాను నేను. పిగ్మెంటేషన్ అంటూ ఒకసారి వస్తే అది పూర్తి క్యూరింగ్ చేసుకోవడం చాలా కష్టం అని. ఆ పిగ్మెంటేషన్ని మనం రాకుండా ఈ అరటిపండు ద్వారా మనం కాపాడుకోవచ్చు మన స్కిన్ని. సన్ వల్ల ఏదైతే ట్యాన్ అవుతూ ఉందో, మచ్చలు ఎక్కడైతే స్టార్ట్ అవుతూ ఉన్నాయో వాటిని పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఈ అరటిపండు అన్నది ఉపయోగపడుతుంది. ఇదొక కాంబినేషన్, ఓకేనా. అంతేకాకుండా ఈ అరటిపండు, నిమ్మరసము, తేనె, దీంతో మచ్చలు చెప్పాను కదా, ఈ మచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ మచ్చలను తగ్గించడమే కాకుండా ఈవెన్ టోన్, ఒకటే రకంగా టోను ఉండేలాగా, స్కిన్ టోన్ని ఒకే రకంగా ఉండేలాగా కూడా ఈ కాంబినేషన్ అన్నది ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే, అరటిపండు తీసుకుని మాగింది పేస్ట్ తీసుకోవాలి. అందులోనే ఆవకాడో గుజ్జు ఉంటుంది కదా, ఆవకాడో తెలుసు కదా మనకి అందరికీ. ఆవకాడో పేస్ట్ కొంచెం తీసుకుని ఆవకాడో, అరటిపండు, అలాగే తేనె, ఈ మూడింటిని మిక్స్ చేసి అప్లై చేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటే ఏం జరుగుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను.
అరటిపండు, ఆవకాడో, తేనె. ఈ మూడింటి వల్ల స్కిన్ మనం అప్పుడు డ్రై స్కిన్ చెప్పాను కదా మీకు, డ్రై స్కిన్కి అరటిపండు అన్నది ఉపయోగపడద్దని. ఈ డ్రై స్కిన్ ఏదైతే ఉందో ఈ డ్రై స్కిన్ని ఈ మూడింటి కాంబినేషన్ అయితే డ్రై స్కిన్ని తగ్గడానికి ఉపయోగపడుతుంది అనమాట. అరటిపండు, ఆవకాడో, తేనె ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే ఎక్కడైతే మనకి డ్రై స్కిన్ ఉందో అక్కడ మన డ్రై స్కిన్ని తగ్గించి అక్కడ స్కిన్ ఎప్పుడు ఫ్లఫీగా, అందంగా, మాయిశ్చరైజింగ్గా ఉండేలాగా అయితే చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి అరటిపండు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట మన స్కిన్కి. మన ఇన్నర్గా లోపలికి ఆహారంగా తీసుకుంటే మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అలాగే పైన పూతగా ఉపయోగించినా కూడా మనకి చాలా రకాల ఉపయోగాలు అయితే ఈ అరటిపండు వల్ల అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ కాంబినేషన్స్ మీరు ట్రై చేసి మీ స్కిన్ని అందంగా తయారు చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఖచ్చితంగా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.